నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. టారిఫ్ల విషయంలో మొత్తానికి ట్రంప్ అన్నంత పని చేశారు. 50% టారిఫ్ ఇప్పటికే, అంటే మొన్న ఆగస్టు 27 నుంచి అమల్లో కూడా వచ్చేసింది. సరే, ఆ విషయాల గురించి మనం మాట్లాడేసుకున్నాం. ఇక్కడే భారతీయులకు చాలా అనుమానాలు కలిగినాయి. ఏంటి? రష్యా నుంచి ఆయిల్ కొంటోంది మనం ఒక్కళ్ళమేనా? మనకంటే ఎక్కువగా చైనా కొంటోంది కదా! మరి వాళ్ళ మీద ట్రంప్ ఎందుకు టారిఫ్ విధించలేదు? ఎందుకు భారత్ మీద మాత్రమే ఈ సుంకాల బాధుడు? చైనా సంగతి సరే. అమెరికా కూడా ఎన్నో వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మరి వాళ్ళకెవ్వరికీ లేని టారిఫ్‌లు మన మీద ఎందుకు? సరే, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. చైనాను ఇప్పుడు మనం ఎంతవరకు నమ్మొచ్చు అన్నదే ఇక్కడ మెదులుతున్న అసలు ప్రశ్న. ఎప్పుడు వీలైతే అప్పుడు మనపై కాలు దువ్వేందుకు రెడీగా ఉండే చైనాతో మనం స్నేహం చేయటం అనేది కరెక్టేనా? మొన్నటికి మొన్న మనపై ఉగ్రదాడి జరిగితే అప్పుడు కూడా అది పాకిస్తాన్‌కు సపోర్ట్‌గా నిలిచింది గదా! సో, అలాంటి టైంలో, అలాంటి అనుమానాలు ఉన్నప్పుడు మనం చైనాతో ఏ రకంగా స్నేహం చేస్తాం? చైనా స్నేహం, చైనాతో చేస్తున్న స్నేహం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది? దీని మీదే మనం ఇవాల్టి టాకింగ్ పాయింట్‌లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సరే, రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తూ యుక్రెయిన్‌లో యుద్ధాన్ని భారత్ ప్రోత్సహిస్తోంది అంటూ భారత్ మీద అమెరికా భారీగా సుంకాలు విధించింది. ఎందుకు? మనం అనుకున్నది ఇందాక రష్యా నుంచి మనం ఎక్కువగా ఆయిల్ కొంటున్నాము. సో, అది రష్యా చేస్తున్న యుద్ధానికి ఊతమిస్తోంది. మనం వాళ్ళకి సహాయం చేస్తున్నాం అనేది ట్రంప్ ఆరోపణ. ఇది అన్యాయం, సహేతుకం కాదు అనంటూ భారత్ మండిపడ్డా కూడా ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సుంకాలు పెంచేశారు. వాటిని అమల్లోకి తెచ్చేశారు. సో, నిజానికి ఇక్కడ అమెరికాతో పాటుగా యూరోపియన్ దేశాలు కూడా రష్యాతో చాలా రకాలుగా వ్యాపారం చేస్తూ వస్తున్నాయి. ఏషియాలో కూడా ఇండియా మాత్రమే కాదు, అటు పక్కన చైనా కూడా రష్యాతో వ్యాపారం చేస్తోంది. ఇక్కడ మనకంటే ఎక్కువగా వ్యాపారం చేస్తోంది చైనా. మరి చైనాతో సహా చాలా దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురు కొంటున్నా ట్రంప్‌కి ఇవేం కనపడలే. మనం మాత్రమే కనిపించాం. మన మీదే 50% టారిఫ్. సో, ఇది మనకు నిజంగా ఒక రకంగా ఇబ్బంది పెట్టే పరిణామమే అని చెప్పి మనం గత ఎపిసోడ్స్‌లో మనం మాట్లాడుకున్నాం. నిజమే. అయితే రష్యాతో ఎవరు ఎంత మేర బిజినెస్ చేస్తున్నారు అనేది ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా, యూరప్ దేశాలు తీవ్రంగా మండిపడుతూ ఉంటాయి. కానీ ఆ దేశంతో వ్యాపారం మాత్రం వాళ్ళెక్కడా ఆపల. రష్యాపై అమెరికా కొన్ని రకాల ఆంక్షలు కూడా విధించింది. బిజినెస్ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంది. రష్యా నుంచి యూరోపియన్ దేశాలకే ఎక్కువగా ఇంధనం ఎగుమతవుతోందని ఒక సంస్థ ఈ మధ్య కాలంలో తాజాగా తన రిపోర్ట్ బయటపెట్టింది. ఆ రిపోర్ట్ ఒకసారి చూద్దాం ఇప్పుడు. 2025 ఏప్రిల్‌లో రష్యా నుంచి యూరోపియన్ దేశాలకు 3.32 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఎగుమతయిందిట. ఇక 2025 జూన్‌లో 3.01 బిలియన్ క్యూబిక్ మీటర్లు ఎగుమతైనట్లుగా ఆ నివేదిక స్పష్టంగా చెప్తోంది. చమురు కొనుగోలుదారుల్లో చైనా, భారత్ ముందున్నాయి. గ్యాస్ విషయంలో యూరోపియన్ యూనియనే అతిపెద్ద కొనుగోలుదారు అన్నది అందరికీ తెలిసిందే. యూరోపియన్ యూనియన్‌లో చాలా దేశాలు ఉన్నాయి. ఇక 2022 డిసెంబర్ 5 నుంచి 2025 జూన్ మధ్య కాలంలో రష్యా మొత్తంగా బొగ్గు ఎగుమతుల్లో 44% చైనా కొనుగోలు చేస్తే భారత్ ఇక్కడ కేవలం 19% కొంది. ఇక టర్కీ, దాన్నే మనం తుర్కీ అంటుంటాం కదా, 11%, దక్షిణ కొరియా 9%, తైవాన్ 4% కొనుగోలు చేసినట్టుగా ఆ రిపోర్ట్‌లో కనిపించింది. రష్యా మొత్తం క్రూడ్ ఆయిల్ ఎగుమతుల్లో 47% చైనా కొనుగోలు చేస్తోంది. 38%తో భారత్ సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇక ఆ తర్వాత యూరోపియన్ యూనియన్, తుర్కీయే 6% చొప్పున రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటున్నాయి. ఇక లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అని అంటాం, ఎల్ఎన్జీ, ఎక్కువ శాతం కొంటోంది యూరోపియన్ యూనియన్. మొత్తం ఎల్ఎన్జీలో 51% యూరోపియన్ యూనియన్‌కి ఎగుమతి వెళ్తోంది రష్యా నుంచి. ఇక ఆ తర్వాత 13%లో చైనా ఉంటే 12% బ్రెజిల్ కొంటున్నాయి. పైప్‌లైన్ గ్యాస్ అతిపెద్ద కొనుగోలుదారు కూడా యూరోపియన్ యూనియనేట. పైప్‌లైన్‌ల ద్వారా అత్యధిక గ్యాస్‌ని కూడా రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ దేశాలే ఎక్కువగా కొంటున్నాయి. అంటే ఇక్కడ దాదాపు 37% యూరోపియన్ యూనియన్ కొనుగోలు చేస్తుంటే, ఆ తర్వాత 30% చైనా, 27% తుర్కీ కొనుగోలు చేస్తున్నాయి. సో, ఇది మొత్తానికి ఇక్కడ పరిస్థితి. మన పాత్ర ఎక్కడన్నా ఉందా? చాలా తక్కువ కనిపించట్లా? మరి యూరోపియన్ యూనియన్‌తో పాటుగా చైనా, భారత్ కూడా బిజినెస్ చేస్తున్నాయి. అందులో కూడా చైనా యూరప్ దేశాలతో పోలిస్తే రష్యా నుంచి భారత్ కొనేది చాలా తక్కువ. మరెందుకు చైనాపై 30% సుంకాలేంటి? మనపై 50% టారిఫ్ ఏంటి?
దీని మీదే కొంత భిన్న వాదనలు కనిపిస్తూ ఉంటాయి. తన వ్యాపార అవసరాలు ఎలా తీర్చుకోవాలో చైనాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు అన్నది కొందరు ఎక్స్‌పర్ట్స్ వాదన. చాలా సార్లు చర్చలు జరిపిన తర్వాత చైనా మీద ట్రంప్ టారిఫ్ తగ్గిస్తూ వచ్చారని గుర్తు చేస్తున్నారిక్కడ. మరి మన దగ్గర కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ గూడా ఈ విషయంలో అంటే నేనే చేశా అని చెప్పుకున్నారప్పుడు. మీకందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ టైంలో చైనా ఏమాత్రం స్పందించలేదు. కానీ ఇండియా మాత్రం మాట్లాడాల్సిన పరిస్థితొచ్చింది. ట్రంప్ ఆయనదేం లేదిక్కడ. ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వచ్చింది. తామెవరి జోక్యంతో కూడా యుద్ధం ఆపలేదు అని ఇండియా ప్రకటించింది. భారత్ పదే పదే ఈ విషయంపై ప్రకటనలు జారీ చేయడం కూడా ఒక రకంగా ట్రంప్ కోపానికి కారణం అన్నది మరో వాదన కూడా వినిపిస్తోంది. సరే ఆ కోపంతోనే ఇండియా మీద 50% టారిఫ్‌లు విధించారు. అవి అమల్లోకి తెచ్చారని చెప్పి కూడా చెప్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆయన చెయ్యని ప్రయత్నం లేదుట. తెచ్చుకోవాలని అనుకుంటున్నట్టు ట్రంప్. ఇండియా వైఖరి ఇలాంటి టైంలోనే ఇండియా వైఖరి ఆయనకి చికాకు తెప్పించిందని అంటున్నారు. వ్యవసాయం, పాల ఉత్పత్తుల రంగంలో అమెరికాకు రాయితీలు ఇచ్చేందుకు భారత్ ఒప్పుకోకపోవడం కూడా మరో కారణం అన్నది కొందరు నిపుణులు మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు. సరే ట్రంప్ టారిఫ్ విధించడం దాని గురించి ఆ కథాకమామేషు అది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇండియా చైనాతో స్నేహం చేయటం, అమెరికాపై కోపంతో చైనాతో ఫ్రెండ్షిప్ చేయటం ఇది మనకి కరెక్టేనా? భారతదేశం చైనాతో స్నేహం ఏ రకంగా కొనసాగించగలదు? అసలు కొనసాగించగలదా అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. మనకి కొన్ని నానుళ్ళు ఉంటూ ఉంటాయి. అవి చెప్తూ ఉంటాం మనం అప్పుడప్పుడు. శత్రువుకి శత్రువు మిత్రుడవుతూ ఉంటాడు అని చెప్పి. నిజమే. చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై భారత్ ఇప్పుడు దృష్టి పెట్టింది. ఇప్పటివరకు అటు పాకిస్తాన్ మీద, ఇటు చైనా ఈ 2 కూడా మనకి శత్రు దేశాలు. దాదాపు ఎప్పుడో 63 ఏళ్ల నుంచి చైనా భారత్‌తో శత్రుత్వాన్ని కంటిన్యూ చేస్తూనే ఉంది. మరి ఇన్నాళ్ల తర్వాత ఆ శత్రుత్వాన్నంతా పక్కన పెట్టేసేసి స్నేహం కొనసాగించటం సాధ్యమేనా అన్నది మనం చూడాల్సింది. భారత్‌కి, చైనాకి మధ్యన దాదాపు 3500 కిలోమీటర్ల సరిహద్దుంది. 1962 నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. చైనా 1951లో టిబెట్‌ను ఆక్రమించినప్పటి నుంచి మనకి శత్రు దేశంగా మారింది. చైనా కూడా భారతదేశాన్ని తనకు అతిపెద్ద ముప్పుగా కూడా భావిస్తోంది. మరి అలాంటప్పుడు భారతదేశాన్ని నాశనం చేయడానికి అన్ని రకాల కుట్రల ద్వారా ప్రయత్నము చేసింది. పాకిస్తాన్ ఏమో ఇండియాపైకి ఎగదోసింది. టెర్రర్ అటాక్‌లకు కూడా ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేసింది చైనా. కాదనంటారా? మొన్నటి వరకు మనం మాట్లాడుకున్నదేగా ఇదంతా. ఇటేమో నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలను కూడా తన వైపుకు తిప్పేసుకుని భారత్‌కి వ్యతిరేకంగా రెచ్చగొడుతూ వచ్చింది చైనా. 1971కి ముందు చాలా ప్రాంతాలని డ్రాగన్ కంట్రీ ఆక్రమించింది. అటు బ్రహ్మపుత్ర, సింధు నదుల విషయంలో కూడా చైనాకు మనకి మధ్యన విభేదాలు చాలా ఉన్నాయి. హిందూ మహాసముద్రం విషయంలో, ఐక్యరాజ్య సమితిలో ఇలా ప్రతి చోట భారత్‌కి చైనాతో సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి. ఉన్నాయి కూడా ఇప్పటికి. మరి ఇన్ని సమస్యలున్నప్పుడు మధ్య స్నేహం అనేది ఎంతవరకు సాధ్యం? నిజంగా మనం చైనాతో స్నేహం కావాలి అని కోరుకుంటే చాలా విషయాలపై కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటున్నారు నిపుణులు. నిజమే. చైనాతో నిజమైన స్నేహితుడిగా మారేందుకు ఆ దేశానికి మనం ఎక్కువగా భారీగా రాయితీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సరిహద్దు వివాదాల మీద ఇప్పటివరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో ఇన్ని కిలోమీటర్ల సరిహద్దు అయితే ఉందో ఆ సరిహద్దు మీద కూడా కొంత మనం వెనక్కి తగ్గాల్సి రావచ్చేమో. కొన్ని సందర్భాల్లో ఏషియాలో చైనాను లీడర్‌గా కూడా అంగీకరించాల్సి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని అనిపిస్తోంది. ఇక్కడ ఇదే టైంలో పాకిస్తాన్‌తో కూడా సర్దుబాటు చేసుకోవాల్సి వస్తే మాత్రం అది భారత్‌కి అంటే మనకి ఒక అతిపెద్ద సమస్యగా మాత్రం మారుతుంది. దానికి ఇండియా ఎప్పుడు కూడా రెడీగా ఉండదు. మరి అలాంటప్పుడు ఇటు పక్కనున్న చైనా ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటూ ఉంటారు, అంతర్జాతీయ సంబంధాలు వేరు, పక్క పొరుగు దేశాల మధ్య ఉండే సంబంధాలు వేరు. సో మనం అనుసరించే వైఖరి ఆ రకంగా ఉంటుంది అని చెప్పి. అంతర్జాతీయ సంబంధాల విషయంలో ఇండియా ఫ్లెక్సిబిలిటీస్ చూపించడం అనేది చాలా అవసరం కాదనన్నాం. డిప్లొమసీ, ఫ్లెక్సిబిలిటీ వీటన్నిటిని చూపించడం ద్వారా ప్రత్యర్థుల్ని షాక్‌కు గురి చేసే అవకాశం ఉంటుంది. ఇంకొక పచ్చి నిజం ఇంకోటి చెప్తా నేను. చైనాతో ఇండియా స్నేహం చేస్తుందని అటు అమెరికా అస్సలు ఊహించి ఉండదు. ఎందుకనంటే ట్రంప్ అంత ధైర్యంగా టారిఫ్ వేసి ఉంటారు.
ఆ ధైర్యమే టారిఫ్ మన మీద వేయటానికి. వీళ్ళు ఎట్టా కలవలేరు అని చెప్పి. వాళ్ళు ఎలాగూ కలవరు కాబట్టి ఎటు చూసినా తనకే ప్లస్ అవుతుందని ట్రంప్ భావించి ఉండవచ్చు. కానీ ఇండియా ఎవ్వరూ ఊహించని విధంగా ఓవైపు రష్యా, మరోవైపు చైనాతో క్లోజ్‌గా ఉంటూ అమెరికాకే భారీ షాక్ ఇచ్చింది ఇప్పుడు. ఇది నిజంగా అమెరికాను దిగ్భ్రాంతికి గురిచేసే ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించి మనకి ఒక చిన్న అంశం కూడా ఒకటొచ్చింది. ఒక ఫోటో ఒకటి బయటకొచ్చిందిట. ఆ ఫోటోలో ఏం చెప్పిందంటే అటు మోదీ, పుతిన్ అండ్ జిన్‌పింగ్ అమెరికన్ కామెంటేటర్ ఒక వ్యాఖ్య చేశారు. ఏమనన్నారంటే, నూతన ప్రపంచ వ్యవస్థకు సంకేతం. ట్రంప్ సుంకాల నేపథ్యంలో చైనాకు దగ్గరవుతున్న భారత్, అమెరికాకు సవాలుగా పుతిన్, జిన్‌పింగ్ స్నేహం. అంతే కదా! ఇటు దీర్ఘకాలం వ్యవహారాలు చూద్దాం. అమెరికా, యూరోప్‌తో ఇండియా మంచి సంబంధాలు కొనసాగిస్తే గనక, అప్పుడు చైనా ఎలా రియాక్ట్ అవుతుందనేది కూడా ఇక్కడ మనం గమనించాల్సింది. ఇది చైనాకు కూడా పెద్ద సవాలే. ఇండియాతో స్నేహం చేయగలదా? లేదా? ఒకవేళ చేస్తే నమ్మక ద్రోహం చేసేలా కాకుండా చాలా నమ్మకమైన వ్యక్తిగా అంటే నమ్మకమైన దేశంగా చైనా ఉండగలదా? అనేది కూడా పూర్తిగా చైనా చేతిలోనే ఉందిది. చైనాకు ఇది ఒక చారిత్రక అవకాశం. చైనాకు దూరదృష్టి ఉందా? లేదా? అనేది మాత్రం ఇక్కడ కాలమే నిర్ణయించాలి. ఇంకోటి చెప్పాలి దీని గురించే. చైనా, భారత్ అంటే చైనా, భారత్, రష్యా 3 కలిసిన తర్వాత షాంఘై కోఆపరేషన్ సదస్సుకు సంబంధించి ఒక ఫోటో బయటకొచ్చిందని మనం మాట్లాడుకున్నాం గదా! వాన్ జోన్స్ మాట్లాడారు దీని మీద. ప్రపంచంపై ఆసియా ఆధిపత్యం చెలాయించనుందని చెప్పేందుకు ఇది మనం ఒక సంకేతంలా ఎందుకు చూడకూడదు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాధిత దేశాధినేతలంతా కూడా ఓవైపు ఒకే వేదిక మీద నవ్వులు పంచుకుని పరస్పరం శుభాకాంక్షలు తెలియచేసుకున్న ఫోటోలు ఇప్పుడు పశ్చిమ మీడియా దృష్టినంతా కూడా ఆకర్షిస్తున్నాయి. ఈరోజు ఒక చారిత్రాత్మకంగా అతిపెద్ద మలుపుగా గుర్తుంచుకుంటాం. ఎందుకనంటే అమెరికా సుంకాల బాధిత దేశాల్లో 3 కీలక దేశాల అధినేతలు నవ్వుతూ మాట్లాడుకోవటం. ఆ ఫోటో చూస్తే మీకు కూడా కనిపిస్తుంటుంది. పక్కన మీకు కనిపిస్తోంది అది. ఆ ఫోటో చూసిన తర్వాత అనిపిస్తుంది. నిజంగా కదా! 3 దేశాలకి సంబంధించిన అధినేతలు వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకోవటం అనేది ఇక్కడ నవ్వుతూ మాట్లాడుకోవటం అనేది ఇక్కడ గమనించాల్సింది. ఇక్కడ అంటోందేంటంటే అమెరికాకి ఇది మంచిది కాదు. నూతన ప్రపంచ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థకు ఇదొక సంకేతం. పాశ్చాత్య మీడియాలో మనం ప్రస్తుతం చూస్తున్న ఈ ఫోటో వైరల్‌గా మారుతోంది. నిజమే. సో, ఇవన్నీ గూడా ఆలోచిస్తే ఇది ఒక రకంగా మనకి మంచిదైనా గూడా పక్కన చైనాతో మనం ఏ రకంగా అంటే స్నేహపూర్వకంగా మనం మెలగగలం అనేది. రష్యా విషయం మనకందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఏ చిన్న పిల్లాడిని అడిగినా మనం రష్యాతో మన సంబంధాలేంటి అనంటే అందరూ చెప్తారు. రష్యాతో ఇప్పుడు గాదు ఎప్పటినుంచో చక్కటి మైత్రి నడుస్తోంది. స్నేహపూర్వక మైత్రి నడుస్తోంది అని చెప్పి. అందుకనే గదా మన ఈ మధ్యన యుద్ధానికి సంబంధించి మనం ఎక్కడా గూడా సపోర్ట్ చేయంది. అమెరికా చాలా విషయాల్లో మనని బెదిరించినా గూడా ఇప్పటికి ఆ బెదిరింపుల ప్రభావమే ఈ రోజున సుంకాల ద్వారా మనకి కనిపిస్తోంది. మరి ఇక్కడ చైనా విషయంలో మాత్రం ఆ రకంగా లేదు గదా! మనం చైనా ద్వారా ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా జరిగినాయి. అలాంటప్పుడు మనం చైనాతో స్నేహస్తం అందించటం, ముగ్గురు కలిసి ఒక ఆర్థిక వ్యవస్థగా మళ్ళీ ముందుకొస్తారు అని చెప్పి అమెరికన్ గవర్నమెంట్‌కి సంబంధించిన కీలక వ్యక్తులు మాట్లాడడం, ఇవన్నీ గూడా ఎటువైపు పరిణామాలకు దారితీస్తాయి. అంటే ఏ రకమైన పరిణామాలకు దారితీస్తాయి. నిజంగా చైనా మనతో సంబంధాలు నెరుపుకోవటం అనేది దాంట్లో ఒక దూరదృష్టి ఉందా? లేదా? అనేది తెలియాలంటే మాత్రం కొంతకాలం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్.